హాయ్ అండి. సండే వచ్చిందంటే చికెన్ కానీ మటన్ కానీ ఏదో ఒకటైతే మనకు ఒక డిష్ అనేది ఉండాలి కదండి. అందులో ఒక రకం చికెన్ కాబట్టి చాలా సింపుల్గా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి, 1 టీ స్పూన్ గసగసాలు, 1 ఇలాచి, 1 లవంగం, 1 చెక్క వేసేసుకొని సిమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో కానీ లేకపోతే ఏదైనా బ్లెండర్లో కానీ వేసుకొని ఇందులోకి 4 కాజు వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 2 ఇలాచి, 2 లవంగాలు, 2 చెక్క వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు చిన్న మెంతి కూర ఉంటుంది కదండి, దాన్ని సన్నగా తరిగేసి అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతికూర అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో 1/2 అవర్ నానబెట్టుకొని క్లీన్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు ఈ చికెన్ కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని వాటర్ అన్నీ ఊరిపోయి పూర్తిగా చికెన్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ తేలాలన్నమాట. అప్పటి వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు సన్నగా తరిగిన పుదీనా, 1 టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ పాటు పూర్తిగా కర్రీ అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన చికెన్ కర్రీని ఒకసారి కలుపుకొని ఆయిల్ తేలేటప్పుడు 2.5 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి. వేసేసుకొని 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి గసాల పేస్ట్ని కూడా వేసేసి ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు పూర్తిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని చికెన్ అంతా కలుపుకొని ఆయిల్ తేలినప్పుడు ఇందులోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఇచ్చిన తర్వాత కర్రీ అంతా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.